సింగరేణి కాలనీని సేఫ్ సింగరేణిగా మార్చడమే తమ లక్ష్యమని సేఫ్ ఫౌండేషన్ నిర్వాహకులు సూరేపల్లి సుజాత తెలిపారు. బుధవారం సింగరేణి కాలనీలో కార్యాలయంలో ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నగరంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ఏదన్నా ఉంది అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ సింగరేణి కాలనీ. ఇదే కాలనీలో పిల్లలకు మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానికంగా జరిగిన చైత్రాబాయి ఘటన తమను కలిచివేసిందన్నారు. పిల్లలకు రక్షణ లేదనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా చాలా భిన్నంగా ఉన్నాయని, కాలనీలో అన్ని విధాల మార్పులు తేవాలని, గత 3 సంవత్సరాలుగా ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా మధ్యలో చదువు మానేసే విద్యార్థులకు చదివించాలని, సావిత్రిబాయి పూలే లెర్నింగ్ సెంటర్లో 30 మందితో మొదలై నేడు దాదాపు 200 మందికి నడుస్తోందన్నారు. పేద విద్యార్థుల చదువు కావాల్సిన వసతులను సముచితంగా అందిస్తున్నామని, విద్య, వైద్యం, పర్యావరణం, ఉచిత వైద్య శిబిరాలను సైతం నిర్వహించడం జరుగుతోందన్నారు. రాబోయే కాలంలో సేఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఇక్కడ నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ, జ్ఞానసేతు సభ్యులు డాక్టర్ ఇండీవర్ అర్బన్ స్లమ్ రీసెర్చర్ డాక్టర్ పుల్లన్న, స్థానిక సిపిఐ నాయకులు షేక్ మహమ్మద్, పావని, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇందివర్ జొన్నలగడ్డ. నేను యుఎస్లో ప్రొఫెసర్గా చేస్తాను, ఇంటర్నేషనల్ స్టడీస్ చదివిస్తాను. నా రీసెర్చ్ అంతా హైదరాబాద్లో స్లమ్స్ విషయాల మీదే చేస్తూ వచ్చాను 10 ఏళ్ల నుంచి. ఇవాళ ఈ సెంటర్కి వచ్చి చాలా సంతోషం అనిపించింది. ఈ సెంటర్ ఒక శాంక్చురీ లాంటి స్పేస్ లాగా ఉంది ఈ బస్తీలో. అమ్మాయిలకి, చిన్న అబ్బాయిలకి కూడా ఒక ఎడ్యుకేషనల్ సెంటర్, ఒక ట్యూషన్ సెంటర్గా ఉంది. ఈ యంగ్ పీపుల్ ఉన్నారు మా పక్కన, వీళ్ళందరూ ట్యూటర్స్. చాలా మంచి పని చేస్తున్నారు, చాలా ముఖ్యమైన పని చేస్తున్నారు ఈ ఏరియాలో. చాలా నీడ్ ఉంది ఇక్కడ. సో వాళ్ళని కలిసి కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ I wish them all the best. Inka ila grow. I hope they grow from strength to strength. పావని, దళిత్ ఉమెన్స్ కలెక్టివ్ సేఫీ ఫౌండేషన్లో కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. నేను సింగరేణి కాలనీలో 1 ఇయర్ నుండి వర్క్ చేస్తున్నాను. మేము సేఫ్ ఫౌండేషన్ నుండి గవర్నమెంట్ స్కూల్స్తో, జిహెచ్ఎంసి వర్కర్స్తోని వర్క్ చేస్తున్నాము. అక్కడ మాకు చాలా ప్రాబ్లమ్స్ గురించి తెలిసిందనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటారు. ఆ అమ్మాయిలకి సేఫ్టీ అనేది లేదనమాట. సో మా సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు చదువుతో ముందుకెళ్ళాలి, ఎవరు డ్రాప్అవుట్ అవ్వద్దు. అమ్మాయిలకి మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్, మ్యారేజ్ అయితేనే వాళ్ళు సెటిల్ అయినట్టు అని పేరెంట్స్ అనుకుంటారు. సో పెళ్ళి ఒక్కటే సెటిల్ అనేది కాదు. ఎందుకంటే చదువు అతను మంచిగా ఉంటాడో ఉండడో మనకి తెలియదు. కాబట్టి చదువు ఒక్కటే అమ్మాయిలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలాగా చేస్తుందని మ్యామ్ మాకు ఎప్పుడు చెప్తుంటారు. మేమందరం అదే నమ్ముతాము. అమ్మాయిలని ఇంకా చదివించాలి, ఎవరు డ్రాప్అవుట్ ఉండొద్దు, బాగా చదువుకోవాలని మేము ఇక్కడ వాళ్ళకి చెప్తూ ఉంటాం అన్నమాట. నాకు ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ. నాలాగా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళ డిగ్రీస్, పీజీస్ కంప్లీట్ చేసి ఇండిపెండెంట్గా ఉమెన్ ఉండాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు షేక్ మహమూద్. నేను సిపిఐ పార్టీ డివిజన్ సెక్రటరీ ఉన్నాను. ఇక్కడ ప్రభుత్వం చేయలేని పనిని స్వచ్ఛంద సంస్థలు చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇక్కడ స్లమ్ ఏరియాలో కేవలం ఎలక్షన్ సమయంలో వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి మాయమాటలు చెప్పి బస్సుని డెవలప్ చేస్తా అని చెప్పిన చాలా సందర్భం మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు దళిత్ ఉమెన్ కలెక్టివ్ వారు కానీ ఇంకో ఈ స్వచ్ఛంద సంస్థ రావడం వల్ల చాలామంది పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ వెళ్ళిన పరిస్థితి ఉన్నది, ప్రైవేట్ ట్యూషన్ పెట్టుకునే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా అవుతారు. ఇంతకు మేడం చెప్పినట్టు పెళ్ళి ఒకటి ఇంపార్టెంట్ కాదు, ఎడ్యుకేషన్ అది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్తోనే డెవలప్ అవుతారు ఆడవాళ్ళు కూడా. కాబట్టి మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి దళిత్ ఉమెన్ కలెక్టివ్ వారికి ఈ సింగరేణి కాలనీ మొత్తం రుణపడి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మేజర్గా ఉన్న సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని మా తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ టీం మాది జ్ఞానసేతు అని ఒక చిన్న గ్రూప్. అది అంటే వీఆర్ నాట్ రిజిస్టర్డ్, కానీ ఒక సహకారంతో అందరము ముందుకు వచ్చినటువంటి వాళ్ళము.
అయితే మా జ్ఞానసేతు ఆవిర్భావానికి కారణమే సుజాత సూరిపల్లి. ఎందుకంటే తను డిస్ట్రిక్ట్స్లో పల్లెటూర్లలో తిరిగి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేసి ఎక్కడెక్కడ ఏమి తక్కువ ఉంది, ఏం అవసరాలు ఉన్నాయి, ఎవరైనా తీర్చండి అని ఫేస్బుక్లో ఎప్పుడూ అపీల్స్ పెట్టేది. ఆ రకంగా తను పెట్టిన ఒక అపీల్కి స్పందించి నర్వాలో ఒక గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ని సపోర్ట్ చేయడం అంటూ జరిగింది. అప్పటి నుంచి ఇంకా సుజాతే మాకు పెద్ద మూలం, అంటే ఒక బ్రిడ్జ్ అన్నమాట. సమాజానికి మేము చేయగలిగిన సహాయానికి మధ్యలో తను ఉంది. అయితే ఇక్కడికి వచ్చి ఇవాళ మేము ఇక్కడికి వచ్చామనంటే అదంతా తన గొప్పతనమే అని చెప్పాలి. గొప్పతనం అంటే ఇట్ ఇస్ సెల్ఫ్లెస్ సర్వీస్. తను చేసేది తను సొంత లాభానికి ఏమీ లేదు, తనకున్నదంతా సమాజం కోసమే తను పెడుతుంది. తను చేయలేని పని అంటూ లేదు. కాకపోతే నేను అపీల్ చేయడం ఏంటంటే, ఇప్పుడు తను ఈ ఏరియా తనది కాదు, ఇక్కడ తను ఉండదు, కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సింగరేణి కాలనీలో ఏదో తనకు చేతన ఇంత చేసి బాగుపరచాలి అని అనుకోవడం చాలా ఈ ఏరియా యొక్క అదృష్టం అనే చెప్పాలి. అయితే 200 మంది పిల్లలు ఇప్పుడు ఈ సెంటర్కి వచ్చి ఏదో నేర్చుకుంటున్నారు. వాళ్ళు కేవలం స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడమే కాకుండా ఇక్కడ టీచర్స్ ఎంతమంది, హౌ మెనీ ట్యూటర్స్, 12 మంది ట్యూటర్స్ని తను నడుపుతోంది. వాళ్ళకి జీతాలు ఇచ్చి తను నడుపుతోంది. ప్లస్ సహకారం లోకల్గా ఉన్న వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. అందుకని మీకు అందరికీ ఒక రకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కానీ ఇంకా ముందు కూడా లోకల్గా ఇంకా చాలా సహకారం తనకి అవసరం. తను చాలా పెద్ద ఉద్దేశం ఉంది, ఈ ఏరియాని బాగు చేయాలనే ఉద్దేశం చాలా పెద్దది సుజాత సూరిపల్లిది. అది అవ్వాలి అనంటే మీకోసమే, మీ ఏరియానే బాగుపడుతుంది. దానికోసం మీ అందరి సహకారం కావాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి అనంటే కేవలం మనం ఆడపిల్లలని ట్రైన్ చేయడం కానీ వాళ్ళకి నేర్పించడంతో జరిగే పని కాదు. వాళ్ళకన్నా ఎక్కువ ముందు మగపిల్లలకి మనం నేర్పించాల్సి ఉంటుంది. వాళ్ళ భద్రత అనేది, ఆడపిల్లల భద్రత అనేది వాళ్ళ చేతుల్లోనే చాలా మటుకు ఉంటుంది, కాదని నేను అనను. కాకపోతే అంత ఎక్కువ బాధ్యత మగపిల్లల మీద ఉంటుంది. కాబట్టి ఆ మగపిల్లల్ని వాళ్ళు కూడా పాపం ఏదో ఈ డ్రగ్స్ బారిన దాంట్లో పడకుండా మీరందరూ లోకల్ జనాలంతా ఇక్కడ సహకరించి అలాంటి వాళ్ళని ఇక్కడ మంచి పియర్ గ్రూప్ అనేది ఒకటి తయారు చేసి వాళ్ళ లైఫ్ కూడా బాగుపడేట్టు, వాళ్ళ జీవితాలు కూడా బాగుపడేట్టు చేస్తే అందరి సహకారంతో ఆవిడ లక్ష్యం నెరవేరుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సుజాత. అండ్ వాట్ ఎవర్ జ్ఞానసేతు నుంచి మేము ఎంతవరకు సహాయం చేయగలమో చేస్తాం. మేము ఇక్కడ 2021 చిన్న పాప రేపు అప్పుడు వచ్చామండి. ఫ్యాక్ట్ ఫైండింగ్కి వచ్చి ఇక్కడ చాలా పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి, పిల్లలకి రక్షణ లేదు, కొంచెం పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముందుగా మేము అనుకున్నది ఏంటంటే ఆడపిల్లలకి రక్షణ కోసం, ఆడవాళ్ళు కూడా రక్షణకి అంతగా ఇక్కడ పరిస్థితి బాగలేదని చెప్పేసి ఇదే లైన్లో ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక 30 మంది ఆడపిల్లల్ని పిలిచి మేము లర్నింగ్ సెంటర్, సావిత్రిబాయి ఫూలే లర్నింగ్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్ అని చెప్పేసి ఒకటి పెట్టినాము. జనవరి 3, 2021 మొదలైతే తర్వాత 30 మంది నుంచి ఇప్పుడు మేము మినీ సింగరేణిలో ఇక్కడ పిల్లలకి చదువు కావాలని అంటే మంచి పర్యావరణం ఉండాలి, కుటుంబ పరిస్థితులు బాగుండాలని చెప్పేసి మేమేం చేసినామనంటే ఇక్కడ సరళాదేవి హట్స్లో ఉన్న గవర్నమెంట్ స్కూలు, హై స్కూలు, శంకేశ్వర్ బజార్ హై స్కూలు, ప్రైమరీ స్కూలు, 9 అంగన్వాడీస్ని కూడా మేము వాళ్ళకి ఏం కావాలి అంటే ఇదే పిల్లలు అక్కడికి పోతారు, అక్కడ పిల్లలు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి పలకలు, బల్పాలు, కావాల్సిన వస్తువులు కొనివ్వడం, చేపలు, కిట్స్ అట్లాంటివి. లాస్ట్ ఇయర్ స్కూల్లో శంకేశ్వర్ బజార్ స్కూల్లో కూడా వాళ్ళతో మాట్లాడని చెప్పి, అంటే మెయిన్ ఏంటంటే పిల్లల్ని డ్రాప్అవుట్స్ కాకుండా చూడడము, డ్రాప్అవుట్స్ కాకుండా ఉండడానికి మేము ఇక్కడ ట్యూషన్ సెంటర్స్ 2 ఇక్కడ కొంతమంది స్త్రీలకు కూడా మేము కొంచెం ఎకనామిక్ యాక్టివిటీస్ చేసినాము, లోన్స్ ఇప్పించినాము, వాళ్ళకి ఏదో కూరగాయల బళ్ళు అవి పెట్టుకున్నారు. తర్వాత దళిత్ విమెన్స్ కలెక్టివ్గా మేము ఒక గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా
విషయాలు మా పరిధిలోకి వస్తున్నాయి. అంటే సింగరేణి క్వార్టర్స్లో ఉన్న చెత్త అనుకోండి, తర్వాత పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోయి తాగుడికి బానిసలు అయిపోతున్న పిల్లలు, తర్వాత చదువుకునే దగ్గర సరైన వాతావరణం లేక ఇంట్లో తల్లిదండ్రులు చెప్పక వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతున్నారని చెప్పేసి మేము ఇక్కడ ఇది ఇప్పుడు దాదాపుగా ఒక 200 మంది పిల్లలు వస్తున్నారు. పిల్లల ద్వారా మేము పెద్దలకి మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. చాలా వరకు ఇక్కడ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వాతావరణం మీద పరిశోధన జరుగుతుంది, వాటర్ మీద పరిశోధన జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ అర్బన్ స్లమ్స్ గురించి, అంటే మా ముఖ్య ఉద్దేశం కమ్యూనిటీ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్. ఈ స్లమ్స్లలో జీరో ఇల్లిటరసీ ఉండాలి, నిరక్షరాస్యత ఉండకూడదు, అట్లానే పిల్లలు సేఫ్గా ఉండాలి. అందుకే మేము మా సేఫ్ ఫౌండేషన్ అని సూర్యపల్లి యాక్సెస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్వైరన్మెంట్ అని చెప్పేసి ఒకటి పెట్టడం జరిగింది. ఇదేంటంటే ఎక్కడ ఉన్నా మనిషి బంజారాహిల్స్లో ఉన్నా సింగరేణిలో ఉన్నా ప్రశాంతంగా ఉండాలి, సేఫ్గా ఉండాలి, రక్షణలో ఉండాలి. అందరూ బిల్డింగ్లు కట్టుకోలేరు, అందరూ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళలేరు. కాబట్టి మేము ప్రభుత్వ దృష్టికి కొన్ని తీసుకొస్తున్నాము. ఇక్కడ లైబ్రరీ సౌకర్యాలు ఉండాలి, తర్వాత డిసేబుల్ వాళ్ళకి లేదు, చాలామందికి ఆధార్లు రేషన్ కార్డులు లేవు, ఇట్లాంటివి కూడా చేస్తున్నాము. ఇంకా ముందు మా ప్రాజెక్ట్స్ ఏంటంటే సేఫ్ సింగరేణి అనేది ఒకటి పెట్టుకున్నాము. స్వచ్ఛ సింగరేణి అని ఇంకా కొందరు మిత్రులు కలిసి ఇక్కడ కొన్ని స్థలాలు ఐడెంటిఫై చేసి వాటిని మంచిగా పిల్లలకు ఆడుకోవడానికి పార్క్ లాగా, పెద్దలు కూర్చోవడానికి కూడా ఇప్పుడు పనిచేస్తున్నాము. రాబోయే కాలంలో అది ఒక ప్రాజెక్ట్ అనుకున్నాము. ఇంకా మేము చేసేది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చాలామంది డ్రాప్అవుట్స్ పిల్లలు ఉన్నారు. ఆ డ్రాప్అవుట్స్ పిల్లలకి మేమే 10th ఫీజు కట్టి ఆ పిల్లలకి ఇక్కడ క్లాసెస్ చెప్పించి వాళ్ళని చదివిస్తున్నాము. ఆడపిల్లలు ఎవరైనా సరే, ఎవరైనా ఏ చదువు చదువుకోవడానికైనా ఇక్కడ ఈ సెంటర్ పనికొస్తుందని ఒక ఉద్దేశం. 2 సేఫ్ స్పేస్, అంటే రక్షణగా ఉండడానికి. సడన్గా ఆడపిల్లలకి ఇంట్లో గొడవ అవుతుంది, భర్త కొడతాడు, ఇంకేదో అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండొచ్చు అనేది. అందుకని ఇది 24 hours ఓపెన్ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు అయితే జరుగుతున్న కార్యక్రమాలండి. సో మిత్రుడు ఇందివర్